నందిని అయితే ఇంట్లో అలా ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి అజయ్ వస్తాడు. అజయ్ రాగానే అక్కడ ఉన్న అజయ్ని చూసి నందిని ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడుతుంది. ఇక అజయ్ దగ్గరికి వెళ్ళి అజయ్ అని చెప్పి అజయ్ దగ్గరికి వెళ్ళి అజయ్ని హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకుని ఏంటి అజయ్ ఇది, ఎక్కడికి వెళ్ళిపోయావు, చెప్పా చేయకుండా వెళ్ళిపోయావు, నేను ఏమైపోతానని నువ్వు అస్సలు ఆలోచించలేదు కదా, ఎందుకు ఇలా చేసావు అజయ్ అని చెప్పి అజయ్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా నందిని మాటలు విని అక్కడికి వస్తారు. ఇక అందరూ వచ్చాక నందిని ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అజయ్ ఇది, నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్నాళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి వేదవతి వాళ్ళందరూ కూడా వచ్చాక విష్ణు కూడా వస్తాడు. విష్ణు వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా అజయ్ నాకు చెప్పకుండా కూడా ఎక్కడికి వెళ్ళావురా, నాకు తెలియని పర్సనల్ పనులు నీకేమున్నాయిరా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అజయ్ అయితే అదేం లేదు, ఆఫీస్లో చిన్న పని ఉంది అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని విష్ణు అయితే ఏంట్రా నాకు తెలియని పనులు నీకేమున్నాయిరా, ఆఫీస్లో నాకు తెలియకుండా నువ్వేమైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసావా ఏంటా, ఎందుకు నాకు చెప్పకుండా నాకు తెలియని పనులు నీకేమున్నాయో నాకైతే మాత్రం అర్థం అవటం లేదని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. అది విని అజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను చేసిన తప్పుని నేనే కప్పిపుచ్చుకుంటున్నాను, ఆ తప్పుని నేను ఇప్పుడు బయట పెట్టలేను అని చెప్పి అజయ్ తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక అజయ్ అలా వెళ్ళిపోవడంతో వెళ్ళి తిరిగి రావడంతో నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు అజయ్ నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అజయ్ని చూసి నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.